తుఫాన్లన్నీ, బీభోత్సవ పరిస్థితులన్నీ, హుద్దుదు లాంటివన్నీ చక్కగా నిమ్మళం చేయబడతాయి. బైబిల్లో రాయబడింది అదే మత్తయి సువార్త. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయను. యేసుప్రభుల వారు అలాంటి వాడు కాదు. కష్టంలో మనతో పాటు ఉండేవాడు, మన దగ్గరికి నడిచి వచ్చేవాడు. మన పతనాల్లో అవిధేయత అంత ఒప్పుకొని, ప్రభువా అనేక సార్లు నిన్ను చూసినానని అనుకుంటున్నాను, అయితే నా కాళ్ళు నీ మీద నుండి లోకం మీదకి తిప్పేసుకుని ఉన్నాను, నన్ను క్షమించు. అలాగూ మనోనేత్రంలో వెలిగించబడిన తర్వాత ఆధ్యాత్మికమైన దృష్టితో ఆయనను చూచి ఆయన వలె మారటానికి అవకాశం ఉంది. ఆయనను చూచిన బైబిల్లో నాకు 5 సందర్భాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదలు లూకాసు వార్త 2వ అధ్యాయం. Luke chapter 2. Gospel according to Dr. Luke chapter 2. 16-17 వచనాలు. శిశువు చూచిరి, యేసును చూచుట, అదే మన అంశం కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే జన్మించిన శిశువుగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినారన్న సందేశము పొలములో గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపర్లకు దూత వర్తమానము తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రభువు దూత వారి వద్ద నిలిచినప్పుడు వారు భయపడినారు. అయితే వారికి ఆ దూత, ఏ దూత? ప్రభుదూత. ప్రభుదూత ఎవరు? ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయము 11వ వచనం. చాలు, ప్రభుదూత. ఈయన పేరు ఏంటి? 19వ వచనం. చాలు, గాబ్రియేల్. కనుక నాకు తెలిసి బహుశా గొర్రెల కాపర్ల దగ్గరకు కూడా గాబ్రియేలే వచ్చిండొచ్చు. ఎందుకంటే ప్రభుదూత, ప్రభువు అని మనకి తెలుగు బైబిల్లోన బోల్డ్గా రాశారండి, పెద్ద అక్షరాలు పెట్టినారు. మామూలు దూత అయితే ఊరికే దూత అనే పదం వాడతారు. బోల్డ్గా రాస్తే బహుశా మొదటి అధ్యాయం లూకాసు వార్త ప్రకారము గాబ్రియేల్ దూత అయి ఉండవచ్చు. మెట్టుకు ఆయన వచ్చినాడు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కనవాలు ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టుబడి పశువుల తొట్టులో పరండు పెట్టుబడి ఉండట మీరు చూచెదరు. ఆ సందేశం ఆ రాత్రి వారు విన్నారు. ఆ రాత్రే వారు గొర్రెలను విడిచిపెట్టి యేసు ప్రభువారిని చూడటానికి బయలుదేరారు. అందుకే త్వరగా వెళ్ళి అనే మాట మనం చూస్తాం. మీరు గమనించినారో లేదో, లూకాసు వార్తలో మనకు తరచూ కనపడే పదం ఏంటి? త్వరగా, ఇమ్మీడియట్లీ, వెంటనే అనేది. మామూలు త్వరగా అనేది మనకు వ్యతిరేకమైన పదం కదా. మన పదం ఏంటంటే ఆలస్యముగా, వాయిదా. ఎప్పుడైనా బట్టలు పిండుకునేది కదా, రేపు పిండుకుందాంలే. భోజనం తినేది మాత్రం ఈరోజు, పడుకునేది మాత్రం ఈరోజు, మిగతావన్నీ వాయిదా. రేపు తిందాంలే అనొచ్చు కదా, ఈరోజు నిద్ర రేపు పోదాంలే అనొచ్చు కదా. ఆ రెండింటికి మాత్రం ఏం కొరత ఉండదు, సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. మిగతావన్నీ వాయిదా. ఇక్కడ ఆ రాత్రే వారు బయలుదేరి వచ్చినారు. గొర్రెలు ఏమైతే మరి? మీరు పొలంలో ఉన్నారు, వెంటనే పొలం రాత్రి కాయటానికి వెళ్ళారనుకోండి, ఏం పని ఉన్నా సాధారణంగా రారు. ఎందుకంటే తెల్లవారినప్పుడు మాత్రమే వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు.
మధ్యలో ఒకవాళ్ళు వచ్చేస్తే దొంగలు పడితే పొలం అంతా పాడవుతుంది కదా. పొలాన్ని దొంగలు పడి తీసుకెళ్ళేది కొద్దిగా ఆలస్యంగా జరిగే ప్రక్రియ, కానీ గొర్రెలు మీద దొంగలు పడి తీసుకెళ్ళేది చాలా తేలిక. అలాగే తోడేళ్ళు గొర్రెల మీద దాడి చేసేది కూడా చాలా తేలిక. మరి అవన్నీ వదిలేసి వస్తే రేపు పొద్దున ఏంటి ప్రొఫెషన్, ఏంటి? తిరిగి వెళ్ళిన తర్వాత గొర్రెలు లేకపోతే ఎలాగ వదిలేసి వస్తారు? మనం అలాగ వదిలేసి వస్తామా? మనం మీటింగ్కి రావాలంటే ఇల్లు అంత శుభ్రంగా సర్దేసి బోల్టేసి తలుపేసినామా లేదా ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని తాళపు గుర్తు అంత పట్టుకొని, లేకపోతే ఎక్కడో మన బాక్స్లోనే ఎక్కడో సంచిలోనే పెట్టుకొని జాగ్రత్తగా వస్తాం, ఎందుకంటే అంత భద్రంగా ఉండాలని. మళ్ళీ వీళ్ళు గొర్రెలు ఏం కావాలా? అదేంటి దొడ్డి కూడా లేదు. వేరే వాళ్ళకి కూడా చెప్పి వచ్చినట్లు వాక్యంలో మనం చూడం. అంటే ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే, యేసుప్రభుని చూడాలంటే ఊరికే సాదాగా దారెమ్మడి పోయి చూసే ఇదేంటి ఫ్లెక్సీ కాదు. దారెమ్మడి పోయి చూసే ఫ్లెక్స్ అంటే నువ్వు పోతుంటావు ఫ్లెక్సీ చూస్తుంటావు, దానికే నీకు ఖర్చు ఏం లేదు. ఏదో కళ్ళు నేరుగా చూసే పక్కన చూసినాయి. యేసుప్రభుని చూడడం అలా కాదు. వాక్యంలో జ్ఞాపకం చేయబడింది, దెర్ ఈజ్ ఎ ప్రైస్ టు బి పెయిడ్, కొంత క్రైము చెల్లించాలి. ఇప్పుడు ఆ గొర్రెలు ఇక అవసరం లేదు వారికి. ఎందుకు అవసరం లేదు? పరలోకపు దేవుని గొర్రె పిల్ల ఈ భూమి మీద జన్మించిన. అసలు ఆ గొర్రెల కాపర్లు గొర్రెలు ఎందుకు కాస్తున్నారో తెలుసా? అక్కడ దేవాలయంలోనికి మామూలుగా మనం పాపాలు చేస్తాం కదా. ఇప్పుడైతే యేసుప్రభు అనే దేవుని గొర్రెపిల్ల అర్పించబడ్డాడు. ఆ దినాల్లో అలా కాదు, ఎవరు పాపాలు చేసినా వాళ్ళు బలి తీసుకురావాలి. మీలాంటి బాగా ధనవంతులంతా గొర్రెపిల్లలు తీసుకుని వచ్చేవాళ్ళు, పేదవాళ్ళంతా పావురాలు తీసుకొని వచ్చేవాళ్ళు, ఇంకా కొంతమంది పేదవాళ్ళంతా గువ్వలను తీసుకొని వచ్చేవాళ్ళు. బాగా ధనవంతులంతా ఆరితేరిన దావీదు సొలొమోను లాంటి వాళ్ళంతా ఎద్దులు నరికేవాళ్ళు, ఓడదూడలు నరికేవాళ్ళు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను అన్నీ స్థూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కనుక పాపం చేసినప్పుడు వాళ్ళు గొర్రెని తీసుకొని వస్తే, ఆ గొర్రెని ఏది తీసుకుని వస్తే అది వధించేది కాదు. ఈ దినాల్లోనంటే మనం ఏది తీసుకుని వచ్చి ఫోన్ నోట్లన్నీ తీసుకుని వచ్చి కానకపెట్లు వేస్తుంటాం, డంగ్ 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 అని చిల్లర వస్తుంటాయి. అది చిల్లర పోనీ రూపాయలు బెళ్ళలు, దాని మీద ఏంటి తరగచ్చుంటుందా? కనపడదు. 1 అని కనపడదు, 5 అని కనపడదు, 10 అని కనపడదు. అలాంటివన్నీ కానకపెట్లు వేస్తుంటారు. నూనె అంటిన డబ్బులు, పసుపు అంటిన డబ్బులు, 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోనివన్నీ ఇక్కడే తెచ్చి వేస్తుంటారు. ఇక్కడ వేస్తున్నారు, అది వేరే విషయము, తర్వాత సంగతి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఆ దినాల్లో కూడా కొంతమంది వారుకున్న గొర్రెల్లో అలాంటిది ఎవరు చూస్తారులే, యాజకుడు చూస్తాడా ఏంటి అని తీసుకుని వచ్చేవాడు. యాజకులు ఏం చేసేవాడు అంటే దాన్ని పరీక్షించి, దానికి పళ్ళు సరిగ్గా లేవు, సుడి సరిగ్గా లేదు, వెంట్రుకలు సరిగ్గా లేదు, నడక సరిగ్గా లేదు, ఇది యెహోవాకు యోగ్యమైన బలి కాదు అని నిరాకరించారు. ఇప్పుడు నీ దగ్గర ప్రశ్న అడిగిస్తారు, ఏం చేయాలన్నా మరి అని. ఏం లేదు, పక్కన పొలం ఉందే, ఆడ గొర్రెలు మేపుతుంటారు, పోయి ఒకటి తీసుకొని రాపో అంటారు. వాళ్ళకి వీళ్ళకి కూడా లింక్ ఉంటుంది. అది ఆ దినాల్లోనే ఉంటుంది, మాఫియా ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళకి వీళ్ళకి లింక్ ఉంటుంది. వీళ్ళు పోయి ఆ గొర్రెను వాళ్ళకి ఇచ్చేస్తే అంటే ఎక్స్చేంజ్ ఆఫర్. ఆ దినాల్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. వీళ్ళు గొర్రెని ఇచ్చేస్తే ఆ వాళ్ళ దగ్గర ఉండే గొర్రెని ఇచ్చడానికి కొంత ఏదో డబ్బుల రూపంలో, అంటే ఇప్పుడు డబ్బులు అంటాం, ఆ దినాల్లో నాణ్యాలు ఉండేవి కదా, యూదా ఇస్కరియోతు నాణ్యాలు తీసుకున్నాడు. అలాగే నాణ్యాలు ఇచ్చి గొర్రెని ఇచ్చేవాడు. దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ వీళ్ళకి యాజకులకి ఇస్తే వీళ్ళ పక్షాన ఆ గొర్రె పిల్లని వీళ్ళు వధించడం అనేది ఆనవాయితీ. మళ్ళీ తర్వాత అక్కడ వాళ్ళకి ఇచ్చింటారు కదా ఎక్స్చేంజ్ ఆఫర్లు గొర్రె పిల్ల, వేరే వాళ్ళు పోతే అదే ఇస్తారు. అది బాగుంటుంది. ఎందుకని అది ఇంతకుముందు వద్దన్నారు, ఇట్లా చుట్టూ తిరిగేసి వస్తే ఏమైంది? బాగా అయింది. ఎందుకని శంఖలో నుండి వస్తేనే తీర్థం అంటారు, అదే తీర్థం చెంబుతో పోస్తే తీర్థం అనరు. కనుక ఆ మందలో నుండి ఇలాగ బయటకు వస్తేనే ఇది గొర్రెపిల్ల బాగా అయిపోయింది అని అనుకుంటారు. అలాగ వారు గొర్రెల్ని పొలంలో మేపుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత లోకరక్షకుడైన యేసునాథుడు దేవ గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చినాడు కనుక వారికి పొలంలో గొర్రెలు మేపాల్సిన పని ఇక లేదు. అందుకని యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ప్రత్యక్షమయ్యాడు.
గొర్రెల కాపర్లు పరుగు పరుగున అక్కడికి వచ్చిన. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పాలి, మౌనంగా ఉండొద్దండి, సరేనా? ఓకే. ఈ గాబ్రియేలు దూత గొర్రెల కాపర్ల దగ్గరికి రాత్రిపూట వెళ్ళి ఈ సంగతి తెలియజేసినాడు. ఇదే మరియమ్మ గారు బెత్లెహేములో కుమారుని జన్మించినప్పుడు ఊరంతా కిక్కిరిసిపోయింది. ఎలా కిక్కిరిసిపోయిందంటే, ప్రజాసంఖ్య రాస్తున్న మామూలు పండుగలు జరిగేటప్పుడు, జాతరలు తిరునాళ్ళు జరిగేటప్పుడు ఏదో ఒక ఊర్లో జరుగుతుంటారనుకో, ఆ ఊర్లో కాలుబెట్టడానికి కూడా స్థలం లేనంతగా కిక్కిరిసిపోయింటే పల్లెటూరులో అయితే. ఇంత కిక్కిరిసిపోయిన ప్రజానికానికి ఎందుకు ప్రభుదూత చెప్పలేదు? ఎందుకు గొర్రెల కాపర్ల పొలంలో ఉన్న వారికి చెప్పారు? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇలాగ సమాజంలో కూడా కిక్కిరిసిన మానవ జాతి ఉంది. అయితే నిరాకరించబడి త్రోసివేయబడినట్లు చీకట్లో ఉన్న మన దగ్గరికి యేసుప్రభు వారి యొక్క వర్తమానం వచ్చింది. ఈ గొర్రెల కాపర్లు పోయి యేసుని చూసినారు, కానీ ఆ ఊర్లో వాళ్ళు చూడలేదేంటి? కిక్కిరిసిపోయిన మనుషులకు వారికి యేసుప్రభు అంటే ఏమి చలనం లేదు. కొంతమందికి అలాగే ఉంటుంది, ఎంతైనా చెప్పి చలనం ఉండదు, ఎంతైనా మాట్లాడి చలనం ఉండదు, ఎన్ని అద్భుత కార్యాలు చూసినా చలనం ఉండదు, చలనం లేని వాళ్ళుగా కనిపిస్తుంటారు. అయితే గొర్రెల కాపర్లు యేసుప్రభు అంటే ఆశ కలిగిన వాడు. ఇది నాన్న రెండు రకాలైన ప్రజలు కనిపిస్తూ ఉంటారు. పొలంలో ఆశ కలిగిన గొర్రెల కాపర్లు లాంటి వాళ్ళు, ఊర్లో ప్రజాసంఖ్యలో నిర్లిప్తంగా ఉన్న ప్రజలు. మరి ఈ రెండు రకంలో మనం ఏ రకం? అయితే కొందరు గొర్రెల కాపర్లు, ఎంతమంది మనకు సంఖ్య తెలియదు, కానీ డ్రామాల్లో స్కిట్లలో వేస్తుంటారు 3 4 అని. అది మనకు బైబిల్ తెలియజేయట్లేదు. వారు వచ్చి యేసును దర్శించుకున్నట్లు వాక్యం మనం చూస్తాం. నాకు తెలిసి మొట్టమొదట యేసు ప్రభువును వాళ్ళే చూశారంటే తప్పు కాదేమో. అంటే మరేమో యోసేపు కాకుండా మనము యేసును తనవి తీరా చూడాలనే ఆశందా. అందుకే వారిని గురించి ఇక్కడ చేసిన క్రియ రాశారు, వాళ్ళ పేర్లు రాయలేదు. నేను అనుకుంటా వాళ్ళ పేర్లు రాసింటే, నేను ఎక్కడైనా ఇలాగ మీటింగ్స్కి వెళ్ళింటే ఎవరైనా దంపతులు కొడుకు పుట్టాడు బ్రదర్, మా కొడుకు కొరకు ప్రార్థన చేసి పేరు పెట్టండి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు పెట్టిండు. విచిత్రం ఏంటంటే, జ్ఞానుల పేర్లు గొర్రెల కాపర్ల పేర్లు రాయలేదు. ఎందుకు రాయలేదు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పేర్లు రాసింటే అక్కడొక 3 ఇక్కడొక 3, ఎక్కడ చూసినా ఈ 6 మంది పేర్లే పెట్టిండు. వాళ్ళ జ్ఞానులైరి, వీళ్ళు గొర్రెల కాపర్లేరి. మరి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మౌనై ఉన్నాడు. ఈ గొర్రెల కాపర్లు ప్రభువును చూడటానికి వచ్చినారు ఆ రాత్రి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 మనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి మరియను ఆ శిశువును చూచి యేసు వైపు చూచుట. కనుక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్, పొలంలో ఉన్నవారు చూశారు, అలాగే పాశ్చాత్య దేశంలో ఉన్నవారు చూశారు యేసు. గొర్రెల కాపర్లు చూశారు, జ్ఞానులు చూశారు. 2 ఎక్స్ట్రీమ్స్, 0 నుండి 360 డిగ్రీలు. 0 వాళ్ళు చూశారు, 360 డిగ్రీల్లో ఉన్నవాళ్ళు కూడా చూశారు. ఈ మధ్యలోనే ఇంక అందరు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, మధ్యలో వాళ్ళు చూడట్లేదు. వీళ్ళు జ్ఞానులని కొంతమంది అనుకుంటున్నారు, మాకు అవసరం లేదని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ప్రభు బలను సమీపిస్తుండగా సామాన్యులైన మనల్ని యేసునాథుడు తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడ్డాడు. కనుక గొర్రెల కాపర్లు యేసును పశువుల తొట్టెలో చూచారు. రెండవది చూస్తామా? ఇవన్నీ మనకు పరిచయమైన లేఖన భాగాలే, కానీ మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. చాలక్ ఎక్కడ చూసినారు? ఇట్లాంటి దృశ్యం మీరు ఎప్పుడైనా చూసిన వాళ్ళు చేయొద్దండి.
భూమి మీద నడిచేవాళ్ళని చూసినారు, చంద్రమండలం మీద నడిచేవాళ్ళని కూడా చూచినారు కదా. ఇంకా సముద్రం మీద నడుచుట చూచి, ప్రపంచ చరిత్రలో ఇది ఒక్కసారే ఈ ఎక్స్ట్రాడినరీ ఫీట్ జరిగింది. అసమానమైన కార్యం ఇది. సముద్రము మీద నడుచుట చూసి, మనం చదివేదేం క్షణంలో చదివేస్తాం, కానీ అది వాస్తవిక దృక్పథం, క్రియాశీలకమైన దృక్పథంలోనికి పోవాలంటే ప్రభువారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ప్రభు తర్వాత సముద్రం మీద నడిచిన ఒకే ఒక మనిషిని పేరే పేతురు. ఎంత దూరం నడిచినాడో మనకు తెలియదు, కానీ నడవటానికి ధైర్యం నడిచినాడు కూడా. మనం నీళ్లు చూస్తేనే భయపడతాం, ఆ దగ్గరకు వస్తున్నాయంటే వెనక్కి బారిపోతూ ఉంటాం. అబ్బో నీళ్ళ అని హైడ్రోఫోబియా అంటాం, అంటే నీళ్లు చూస్తేనే భయపడేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని సూచించినాడు. ఆయన సముద్రం మీద నడుచుట చూచి, అంటే ఆయనకు సముద్రము లోబడింది. సముద్రము మనకు భక్తిహీనులకి, లోకానికి జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళు సముద్రం వల్లే అలలు పొంగినట్లుగా పొంగుతూ ఉంటారు, లేస్తారు ఊవెత్తున మన మీదికి, కాని సంగతులన్నీ తీసుకొని వస్తుంటారు. అలల వలే వస్తుంటారు, తుఫాను వలే వస్తుంటారు. ప్రతికూలమైన విధానంలో వారు దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ మనకు చూసినప్పుడు అనిపిస్తుంది, ఈ సముద్రం నెమ్మళిస్తుందా, ఈ లోకము నెమ్మళిస్తుందా, ఈ పరిస్థితులు నెమ్మళిస్తాయా, ఈ భర్త, ఈ భార్య, సంఘంలో వాళ్ళు, ఇరుగు పొరుగు మన మీదకి అలల వలే లేచి వస్తున్న వారు నెమ్మళిస్తారా లేదా కబళిస్తారా? ఏది కావాలి మనకు? నెమ్మళించేది కావాలా, కబళించేది కావాలా? నెమ్మళించేది కావాలా. అయితే ప్రభుకు స్తోత్రాలు. సముద్రం వలే మన మీదకి ఇవన్నీ వచ్చినా కూడా వాటన్నిటిలో ఆయన నడిచి వస్తున్నాడు. నడిచి వస్తామంటే ఎలాగున్నప్పుడు నడిచిపోతాం? రోడ్డు మీద మనం నడిచిపోతున్నాం అనుకోండి, తీవ్రమైన గాలి, వాన, వర్షం ఇవన్నీ వస్తున్నాడు, నడిచిపోతామా? ఎక్కడుంటాం? ఇంట్లో ఉంటాం. నడిచిపోతున్నామంటే అర్థం ఏంటి? అనుకూలమైన వాతావరణం ఉంది, ప్లెజెంట్గా. ఉదయకాలం సాయంకాలం వాకింగ్కి వెళ్తాం కదా, ఎంతో సౌకర్యకరంగా ఉంటేనే మనం నడవటానికి ఇష్టపడతాం. కనుక యేసు ప్రభు వారికి ఏ రఫ్ సీ ఈజ్ ఎ రోజీ కార్పెట్. ఇంకోసారి చెప్పనా? రఫ్ సీ ఈజ్ ఎ రోజీ కార్పెట్ ఫర్ జీసస్ క్రైస్ట్. అంటే తుఫాను వలె పైకి అలలు కమ్ముతూ వస్తున్న ఈ సముద్రం యేసు ప్రభు వారికి ఒక ఏమనాలా, కార్పెట్ మాదిరి, తివాచి మాదిరి. అంటే యేసు ప్రభు యొక్క ఆధీనములో పరిస్థితులు ఉన్నాయని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. మన చుట్టూ ఇలాగ పరిస్థితులు లేయొచ్చు, రావచ్చు, కనపడవచ్చు. ప్రశాంతంగా ఉన్నంత దాకా ప్రశాంతంగా ఉంటుంది. ఏది? సముద్రం. అది ప్రశాంతత కొరబడితే దానంత బీభోత్సవం ఇంక వేరేది లేదంటే తప్పు కాదేమో. మీకు తెలుసు కదా, పంచభూతాలని ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడున్నాయి? బొమ్మరీలలో పుస్తకంలో ఉన్నాయా? మన చుట్టే కనిపిస్తూ ఉంటాయి. ఆ పంచభూతాలు ఒకటి నీళ్ళు, ఆ నీటికి గాలి. ఇవన్నీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు పనిచేయరు, స్నేహితులుగా కలిసి పనిచేస్తారు. నీళ్ళకి గాలి తోడైంది అనుకోండి, ఇది చాలా కష్టం. ఈ గాలి అంటే మీరేమనుకోద్దండి, ఇక్కడ అందరికి ఫ్రెండ్. నీళ్ళతో పోయి ఫ్రెండ్షిప్ చేస్తాడా? సరే, నీళ్ళతో చేసినాడు ఇంకోళ్ళతో మానుకోవాలి కదా. అగ్నితో కూడా పోయి ఫ్రెండ్షిప్ చేస్తాడు. అందుకని ఏదైనా ఊర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ఉన్నంత దాకా ప్రమాదము కంట్రోల్లో ఉంటుంది, పరిమితిలో ఉంటుంది. ఒక్కసారి ఫ్రెండ్ వచ్చినాడు అనుకో, ఏ ఫ్రెండ్? గాలి అనే ఫ్రెండ్ వచ్చినాడు అనుకో, అది కంట్రోల్ తప్పుతుంది. ఎటు ఇసురుతుందో తెలియదు, ఏ వాములు కాలిపోతుంది, ఏ గడ్డి కాలిపోతుంది, ఏ ఫ్యాక్టరీలు, ఏ ఇల్లు, ఏ ఊర్లు ఏం కాలిపోతుంది, ఏ అడవి కాలిపోతుందో తెలియదు. ఆ గాలికి ఒక డైరెక్షన్ ఉండదు కదా, అందుకే ఎట్లా వస్తుందో ఎటుపోతుందో తెలియదని వాక్యంలోనే రాయబడింది. కనుక డైరెక్షన్ లేసే మనవాడు ఫ్రెండ్. కనుక గాలి అనే పంచభూతము మిగతా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఈ గాలి నీటితో, సముద్రంతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తే తీవ్రమైన తుఫాను వచ్చింది.
ఆ పరిస్థితిలో ప్రభువు నడిచిపోతున్నాడు. ఆయన నడిచి వచ్చి దేవుడు మిగతా వాళ్ళైతే దాక్కుంటారేమో, దూరం వెళ్ళిపోతారేమో, రారేమో, ఇంకోసారి చూస్తామంటారేమో, అన్నీ జరిగిపోయిన తర్వాత ప్రయత్నం చేస్తామని అంటారేమో. యేసు ప్రభుల వారు అలాంటి వాడు కాదు. కష్టంలో మనతో పాటు ఉండేవాడు, మన దగ్గరికి నడిచి వచ్చేవాడు. మనం ఊహించుకోగలమా? ఎవరైనా ఒక పెద్ద అధికారి, కలెక్టర్ గారు లాంటి వాళ్ళు నడిచి మన ఇంటికి వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? రారు కనుక మనకి ఫీలింగ్ తెలియదు. వస్తే ఎలా ఫీల్ అవుతాం? చెప్పనలుగా అనంత అనుభూతిగా మనం ఉంటాం. ప్రభువే మన దగ్గరికి ఎలాగొస్తున్నాడంట? నడిచి వస్తున్నాడు. ఆయన ఎలాగైనా రాగలడు. మేఘమండలం మీద రాగలడు, రథాల మీద రాగలడు, ఆయన రివ్వున రాగలడు, ఎగిసి రాగలడు, ఆ మేఘారూరుడే రాగలడు. అయితే సామాన్యమైన మనుషుల వద్దకు ఒక మనిషి వలె ఆయన నడిచి వస్తున్నాడు. ఆ నడిచి వచ్చే యేసును చూస్తే తుఫాన్లన్నీ, బీభోత్సవ పరిస్థితులన్నీ, హుద్దుదు లాంటివన్నీ చక్కగా నిమ్మళం చేయబడతాయి. బైబిల్లో రాయబడింది అదే, మత్తయి సువార్త. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయను. కీర్తనల్లో అనుకుంటా మనకు చాలా పరిచయమైన ఓ వాక్య భాగం కనిపిస్తుంది. మన పరిస్థితులు లోకంలో మనం సాగిపోతున్నప్పుడు ప్రతికూలంగా, ఇబ్బందికరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయినా ఆయన మనతో ఉన్నాడు కనుక వాటన్నిటిలోనూ నడిపిస్తాడు. 66:12 నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, పడితిమి. చాలు. ఎక్కడ పడ్డాము? రోడ్డు మీద పడితే, రోడ్డు మీద పడటానికి నిప్పుల్లో నీళ్ళలో పడటానికి తేడా ఏంటి? రోడ్డు మీద పడితే ఎవరు చూడలేదని అందరూ దులుపుకొని లేస్తాము. నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితే ఎవరు చూడలేదు కాదు, ఎవరైనా సహాయం చేస్తారేమని కేకలేస్తాం. నీళ్ళలో పడిన తర్వాత కేక లేకుండా ఉంటారా? హెల్ప్ హెల్ప్ అని కేకలేస్తారు. నిప్పులోన పడిన వాళ్ళు కూడా హెల్ప్ హెల్ప్ అని సహాయం చేయండి సహాయం చేయండి కేకలేస్తారు. నిప్పు నీళ్లు తేడా ఏంటి అంటే, నిప్పులో పడితే ఏమవుతుంది, నీళ్ళలో పడితే ఏమవుతుంది? నిప్పులో పడితే ఏమవుతుందంటే రూపం కోల్పోతాం, నిరాకారం అవుతాం, అంటే బూడిదవుతాం. నీళ్ళలో పడితే ఏమవుతామంటే బూడిద కూడా కాదు, అక్కడ దూకుతుంటారు కదా కొంతమంది, ఏమైపోయారో ఎవరికి తెలియదు. చేపలు తిన్నాయా, ఇసుక తిన్నెల్లోకి పోయినారా, ఎక్కడైనా కొట్టుకుపోయారా, ఏమైనా సముద్రంలో కలిసినారా, ఏం తెలియదు. అంటే అర్థం ఏంటి? జాడ లేదు. నిప్పులో పడితే బూడిదైనా కనిపిస్తుంది, పలానా ఊరు, పలానా ఇల్లు, పలానా వీధి, పలానా వాళ్ళది ఇది అనేది కన్నా కనిపిస్తుంది. నీళ్ళలో పోతే ఏమీ లేదు, ఏం కనిపించక నిర్మానుష్యంగా ఉంది. నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడితిమి, అయినను నీ మమ్మను సమృద్ధి గల చోటికి. నీళ్ళలో నుండి బయటికి ఎవరు తీస్తారు? నిప్పుల్లో నుండి బయటికి ఎవరు తీస్తారు? ఏ నిప్పుల్లో షద్రక్ మెషక్ అబేద్నెగోలు తిరుగుతున్నారు, అలాంటి నిప్పుల్లోని బయటికి తీసుకొని వచ్చినాడు ప్రభువారు. ఏ నీళ్లలో ఇశ్రాయేలీయులు నడిచిపోవటానికి ఇబ్బంది పడ్డారో, ఎర్ర సముద్రం కానీ యోర్దాను నది కానీ, ప్రభువారు అలాంటి దాంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. అందుకే యెషయా 43:2 అనుకుంటా, నీవు జలములలో బడి దాటినప్పుడు, 2 సార్లు జలములన్నా నదులన్నా ఒకటే, అగ్నిలో బడినా కూడా. అంటే దీన్ని కీర్తన 66ని యాంప్లిఫై చేసి యెషయా గ్రంథంలో రాశారు. అంటే మనకి ఇలాంటి 2 రకాలైన పరిస్థితులు వస్తాయి యాత్రలో. అయితే ప్రభుకు స్తోత్రాలు, ఆయన వాటి మీద నడిచి వచ్చేవాడు. అగ్నిలో ఉన్న వారి దగ్గరికి, షద్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గరికి ప్రభు వెళ్ళాడు. 4వ వాని రూపం, గుర్తుపట్టలేని రూపం. నీళ్లలో ఉన్న ఈ శిష్యుల యొక్క దుస్థితిని ప్రభువు చూచి సముద్రం మీద నడిచి వెళ్ళాడు. గాడ్ వాంట్స్ టు హెల్ప్ అస్, నాట్ ఇన్ ఏ ఆర్డినరీ వే బట్ అబ్నార్మల్ వే. సామాన్యమైన విధానంలో కాదు, అసమానంగా ప్రభు మనకు సహాయం చేయాలని కోరుతాడు. నీళ్ళలో నడిచి వచ్చి నీకు సహాయం చేస్తానంటే ఎవరన్నా నమ్ముతారా?
నమ్మము. ఎందుకంటే మన నమ్మక శక్తి మన లాజిక్ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత దాకా వాస్తవ రీతిలో జరుగుతుందో అంతదాకే మనం నమ్ముతాం. అవాస్తవంగా ఉన్న సంగతులను మనం నమ్మటానికి ప్రయత్నం చేయలేదు. ఆయన మనల్ని నమ్మినాడు. ఇంకోసారి చెప్పిన, ఆయన మనల్ని నమ్మినాడు. మనము ఆయనను నమ్మినాం. ఇప్పుడు కాదు, ఆరంభంలో. ఇప్పుడు దగ్గరికి వచ్చేటప్పటికి కుడ్ గాడ్ బిలీవ్ us? దేవుడు మనల్ని ఇప్పుడు నమ్ముతాడా? ఈ అక్కను నమ్మొచ్చు, ఈ బ్రదర్ని నమ్మొచ్చు, ఈ పరిచర్య వీళ్ళకి ఇస్తే నమ్మకంగా చేస్తారు, ఈ పరిచర్య వీరు కొనసాగించడానికి నేను నమ్మకమైన వ్యక్తులు, అలాంటి వారి దగ్గరికి ఆయన నడిచి రావాలని కోరుతున్నాడు. ప్రభువా, నిన్ను నమ్మినాను కానీ నన్ను నువ్వు నమ్మలేకపోతున్నావు అనుకుంటా. ఎందుకు నమ్మట్లేదు? నమ్మే పనులు చేయట్లేదు. ఇంట్లో పిల్లలు కూడా అంటుంటారు కదా, ఒక 100 రూపాయలు ఇచ్చిరై ఈ ఎగ్స్ కోడిగుడ్లు తీసుకురాపో అంటే తెచ్చినాడు అనుకో, వచ్చిన తర్వాత ఎంతరా అంటే నన్ను నమ్మవమ్మా, అందుకనే కదా అడిగేది. నమ్మేటట్లయితే వాడు కోడిగుడ్లతో పాటు చిల్లర కూడా చేతిలో పెడతాడు, అంతేనా? ఏది తీసుకొని వస్తాడో అది మిగిలింది కూడా చేతిలో కాకుండా దాంతోపాటు ఇస్తాడు. నమ్మట్లేదు. ప్రభు మనల్ని నమ్ముతున్నాడా? మూడవది చూస్తామా? పదిహేడో అధ్యాయం మత్తయి సువార్త. ఎనిమిదవ వచనం. యేసు తప్ప వారికి మరెవ్వరును కనబడలేదు. కనుక మొదటిది ఎక్కడ యేసును చూశారు? మేంజర్, పశువుల తొట్టిలో చూశారు, గొర్రెల కాపర్. రెండవది శిష్యులు సముద్రం మీద నడుచుండే చూశారు. మూడవది కొండ మీద 3 శిష్యులు, పేతురు, యాకోబు, యోహాన్లు చూసినారు. మోషే, ఏలియాలు కూడా అక్కడ ఉన్నారు. వారు అదృశ్యమైనట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దే సార్ నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. యేసు తప్ప వారికి ఎవరునూ కనబడలేదు. ప్రభు యొక్క మహిమలో శిష్యులు 3, మిగతా వాళ్ళంతా కింద ఉన్నారు అనుకుంటా. మనం కూడా బహుశా ఇదే రకమే ఉంటుంది. ఎంతమంది యేసు ప్రభు వారికి శిష్యులు అప్పుడు? 12 మంది. 3 పిలిచినాడు, మిగతా 9 మంది లేదు. వాళ్ళు అడగొచ్చు కదా, ప్రభు మేము కూడా వస్తామని. వాళ్ళు అనుకునింటారు మిగతా 9 మంది, యేసు ప్రభు వారు వీళ్ళని కొండకు పిలుస్తున్నాడు అని అంటే, కొండ మీద ప్రార్థన, అది కూడా ఉపవాస ప్రార్థన, మనం ఎక్కడ చేస్తాము, మనకి చేత కాదు కదా, వయసు వచ్చింది, ఇక్కడే ఉందాంలే. యేసు ప్రభు ఈ 3 శిష్యులు లేకపోతే ప్రార్థనకు వచ్చేవాళ్ళంత మన దగ్గరకు వస్తారు, భోజనానికి పిలిచేవాళ్ళంత మన వాళ్ళనే పిలుస్తారు, హౌస్ విజిటింగ్ కార్యక్రమాలు అన్నీ మనమే చేయొచ్చు. పేతురు, యోహాను, యాకోబు పోతుంటే తొందరగా రావద్దులేండి, వీలైనంతకాలం అక్కడ ఉన్నా మేము చూసుకుంటాం కానీ ఇక్కడ అని చెప్తున్నారేమో వాళ్ళు, మనకి తెలియదు. అయితే దే హ్యావ్ మిస్డ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్. యేసు యొక్క ఈ గ్లోరిఫికేషన్, రూపాంతరాన్ని వారు కోల్పోయారు. ఈ శిష్యుల మహిమలో యేసును చూచినారు, యేసుతో మాట్లాడినారు, యేసు యొక్క మహిమ అనుభవంలోనికి వారు తీసుకురాబడ్డారు. మన సంగతి ఏంటి మరి? కొండ కింద ఉండే 9 మందిలో ఉన్నామా? కొండ మీద ఉండే 3లో ఉన్నామా? కొండ కింద ఉండేవారు కొండ కింద అంతా చూసినారు, కొండను కూడా చూసినారు, కొండను సృష్టించిన సృష్టికర్తను చూడలేకపోయినారు. కొండ మీద ఉన్న వారికి కొండ కనిపించలేదు కానీ క్రీస్తు కనిపించాడు. మనకు లోకంలో ఎవరు కనిపిస్తున్నారు? అబ్బా మా ఊరు కొండలు చాలా బాగున్నాయి, ఊరు బాగుంది, ఎంత చుట్టుపక్కల అంటే భూమి మీద ఉంటే భూమే కనిపిస్తుంది మనకు, పైకి వెళ్తే కదా పైన కనిపిస్తుంది. అందుకే కొలస్సీ 3:1 రాయబడింది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకొడి. ఏలైనగా క్రీస్తు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడై, ఈ సీటెడ్ ఆన్ ద సెలెస్టియల్ అబోవ్. ఆ సింహాసనం మీద ప్రభువారు ఉన్నారు. ఆ ప్రభువును మనం చూస్తూ ముందుకు సాగిపోవాలని కోరబడుతూ ఉన్నాం.
అయితే సైతాను మనల్ని పట్టి లాగి ఈ భూమి ఆకర్షణ శక్తి కిందే ఉంచుంటాడు. ఇక్కడే చూడు పైకి ఏం చూస్తావులే అని. కనుక చుట్టుపక్కలే మనుషులే మనకు కనిపిస్తారు, ఇరుగు పొరుగు కనిపిస్తారు, వాళ్ళ బలహీనతలే కనిపిస్తాయి, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఓటమే మనకు కనిపిస్తుంది. యేసుప్రభు వారి యొక్క విజయం కనపడదు, యేసుప్రభు సింహాసనం కనపడదు, యేసుప్రభు యొక్క సిలువ కనపడదు, యేసుప్రభు యొక్క త్యాగము, యేసుప్రభు యొక్క గాయాలు, యేసుప్రభు యొక్క దహన బలి ఇవి మనకు కనిపిస్తే మనకు ఊరట వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది, పొరికొల్పు వస్తుంది, మన యాత్రల్లో ముందుకు సాగిపోవటానికి అవకాశం. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మనకి యేసు తప్ప మిగతా వాళ్ళంతా కనిపిస్తుంటే మనం ఎంత బలహీనమో అర్థమవుతుంది. కొండ కింద ఉన్న వారితో ఉన్నట్టుగా ఉంది. కొండ మీద ఉన్నవారు యేసును మాత్రమే చూడగలరు. 4వది చూస్తామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కుడివైపునున్న దొంగ ఆయనను చూచి, ఇప్పటిదాకా ఏం చూశాడు? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. ఇంత బాగా చెప్పి బైబిల్ పండితులు ఉన్న తర్వాత ఇంక నేను ఎందుకు రావాలో ప్రసాద్? ఏం చూశాడు ఇంతదాకా? దొంగతనం చూశాడు, దొంగ నోట్లు చూసినాడు, దొంగలను చూసినాడు, ఆయన చుట్టూ ఉన్న వారందరినీ, రోమా సామ్రాజ్యాన్ని చూశాడు. ఇప్పటిదాకా చూడని ఒక అద్భుతమైన వ్యక్తిని చూచాడు. ఇప్పటిదాకా వినని అద్భుతమైన మాటలు విన్నాడు. ఇప్పటిదాకా ఎరగని ఒక అద్భుతమైన వ్యక్తిని ఎరిగాడు. అదే సిలువలో ఈ ఆయనను చూస్తే ఏమొస్తుంది? మా ఆయన చూస్తే ప్రార్థన వచ్చింది దొంగకి ప్రార్థన వస్తుంది, కనుక మనకు రావట్లేదు ఏంటి? రావట్లేదంటే అర్థం ఏంటి? చూడట్లేదు అని అర్థం. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. దొంగకు ప్రార్థన సిలువలో వచ్చింది. ఎంత ప్రార్థన పాడైపోయాడు చూడండి. ఏనాడు ప్రార్థన చేయడు. దొంగతనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసినట్లు లేదు. కానీ ఆఖరి సమయంలో చిన్న ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. వన్ స్మాల్ ప్రేయర్ చేంజ్డ్ హిస్ హోల్ లైఫ్. యేసు ఆ ప్రార్థనలో సంబోధన ఎలాగుంది చూడండి. మనం ప్రార్థన చేస్తాం కానీ ఏం చేస్తుంటాం మనకే తెలియదు. తండ్రి నాయన, ప్రభువా తండ్రి, దేవా తండ్రి నాయన, అది చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు. ఒకసారి సంబోధన చేసిన తర్వాత ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలి. ఊరికే సంబోధన చేస్తా పోతే ఏంటి? అందుకే ప్రార్థన, ఆరాధన, ప్రధానికి ఆరాధన. కొంతమంది ఎట్లా ఆరాధన అంట, వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రభువా మందిరానికి తెచ్చినందుకు నేను ఆరాధిస్తున్నాము, మీ సేవకుని తెచ్చినందుకు ఆరాధిస్తున్నాము. దీనికంతా ఆరాధన అవసరం లేదు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు మీకు? మందిరానికి తెచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు. ఆరాధన దైవ లక్షణాలకు మాత్రమే. నీవు అత్యంత సుందరుడవు, నేను ఆరాధిస్తున్నాను. నీవు రక్షణకర్తవు, ఆరాధిస్తున్నాను. అట్ట చెప్పుకోవాలి కానీ నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఆరాధిస్తున్నాను, పెళ్లి చేసినందుకు ఆరాధిస్తున్నాను, దానికంతా ఆరాధన కాదు. దానికంతా వందనము, స్తోత్రము, స్తుతులు, మేలు చేసినందుకు కృతజ్ఞతలు. దానికంతా ఓన్లీ థ్యాంక్స్, ప్రైజ్. వర్షిప్ ఈజ్ ఓన్లీ ఫర్ డివైన్ థింగ్స్. దైవికమైన వాటికి మాత్రమే ఆరాధన. నువ్వు నా కొరకు బలి అయ్యావు, నిన్ను ఆరాధిస్తున్నాను. దానికి మనకి ఆరాధన రాదు. నువ్వు నా కొరకు బలి అయ్యావు కనుక నీకు స్తోత్రాలు. మరి దీనికి మాత్రం నన్ను మందిరానికి తెచ్చినావు, నిన్ను ఆరాధిస్తున్నాను. ఇవన్నీ చాలామంది చేస్తుంటారు అక్కడ. అందుకని నేను మీకు కూడా చెప్తున్నాను. అంటే తప్పు చేస్తే అంటే ఇంక అది తెలిసి రోజులు గడిచే కొద్ది అనుభవంలో పదప్రయోగం చాలా ప్రాముఖ్యం. ఎంతకాలం అలాగే ఉంటుంది. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దొంగకు వచ్చిన పదప్రయోగం కూడా మనకు రావట్లేదు. అంటే ఏమనాలా చెప్పరేంటి? ఏమనాలా? పదప్రయోగం చదువుకుంటే రాదు. అంటే చదువు వచ్చిన వాళ్ళందరికీ వస్తుందని నేను చెప్పట్లేదు. అలాగే సామాన్యులకు కూడా ప్రవహిస్తే వస్తారు. పేతురు సామాన్యమైన చేపలు పట్టినవాడు. ఎలాగ రాశాడు ఆయన పత్రికలు చూస్తే ఆ పదాలు ఒక్కటి కూడా నోరు తిరగవు. తన విశేష కనికరమ చొప్పున ఆయన మరలా మనల్ని క్రీస్తులో జన్మింపజేసెను. ఎప్పుడైనా వాడతామా ఇవి?
రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేసినాడు. ఇవన్నీ మా కొత్త కొత్త పదాలు అనుభవంతో బయటికి తీసుకొని వచ్చినాడు. చేపలు పట్టేవాడు ఇలాగ రాస్తాడని ఎవరు అనుకుంటారు. ఏదో పౌలు రాసినాడంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయన పండితుడు కదా అని. కానీ పామాడు కూడా పౌలుకి ఏం తక్కువ లేకుండా ఆధ్యాత్మికమైన పదప్రయోగం చేసిన తీరు శ్లాఘనీయం. మరి మన సంగతి ఏంటి అంటే, ప్రభుతో నడిస్తే మనకు తెలియకుండానే హృదయంతరంగంలో నుండి బయటకు వస్తాయి. నడకపోతే అవి రావటానికి కష్టం. అందుకని కొంతమంది ఇంతింత చదివినా ఆరాధన చేయలేరు, ఇంతింత జీతాలు వచ్చినా ఆరాధన చేయలేరు. వాళ్ళు ఆరాధన చేస్తుంటే మనకే సిగ్గొస్తుంది, అయ్యో వీళ్ళ ఇంత చదువుకున్నారే చేయలేరు అంటే. చదువుకి ఆరాధనకి లింకే లేదు. ప్రభుతో మనకున్న సంబంధానికి ఆరాధనకి సంబంధం ఉంది. ఈ దొంగ యేసును సిలువలో చూచాడు, ప్రార్థన వచ్చింది. ఎలాంటి ప్రార్థన? జవాబు వచ్చే ప్రార్థన. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి ప్రార్థన? జవాబు రాని ప్రార్థన. మరి ముందే ఎలాగ తెలుస్తుంది బ్రదర్ అని అంటే, తెలుస్తుంది కదా అప్పుడే మనకి. ప్రతి వారు తమ స్వకీయ దురాశల చేత ఈడుబడిన వారే, మరల్కొల్పబడిన వారే ప్రార్థన చేస్తే జవాబు రాదు. దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినాడు, మన ప్రార్థనకి జవాబు రావటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రార్థన దైవికమైన విధానములో మనకు ఈ దొంగే పరిచయం చేస్తున్నాడు. ఈయన రక్షణ కొరకు ప్రార్థన చేసినాడు, సందేహం లేదు. అదే సమయంలో యేసు ఒక రాజుని ఆయన చూసినాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని చూసినాడు. ఆ రాజ్యంతో మరలా వస్తాడని ఆయన చూసినాడు. చూడండి ఎంత వెలుగు వచ్చింది ఆయనకు. ఇక్కడ నుండి 2 మైకులు పెట్టుకొని, రికార్డింగ్ పెట్టుకొని, యూట్యూబ్లు పెట్టుకొని, లైవ్లు పెట్టుకొని అరిసి చెప్పినా కూడా వెలగట్లేదు. ఏంటి వెలగట్లేదు? మనోనేత్రములు వెలిగించబడట్లేదు. కానీ ఆయనకి ఏం చెప్పకుండా యేసుప్రభుని చూస్తుంటేనే ఆ శిలువలో ఆయన వెలిగించబడిన వాడై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన. ఎలాంటి ప్రార్థన? జవాబు వచ్చింది. యేసు అన్నాడు, నేడు నీవు మీరు కాదు. ఆయనే ప్రార్థన చేసుకున్నాడు, ఆయనకే జవాబు వచ్చింది. ఎడం వైపున ఉన్నాను కూడా ప్రార్థన చేసిండే, మరి ఏం జరిగిందో మనకు తెలియదు. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినాడు, మా అమ్మను వాడిని కూడా జ్ఞాపకం చేసుకు ఎడం వైపునాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. కనుక రక్షణ వ్యక్తిగతం, ప్రార్థనలో కూడా మొదట వ్యక్తిగతం. అప్పుడు ప్రభు మన అక్కర్లు తీర్చుట కొరకై సిద్ధంగా ఉన్నాడని గుర్తించాలి. ఇప్పుడు 4 స్థలాల్లో ప్రభువును చూసిన వారిని చూసాం. మొదటిది ఎక్కడ? పశువుల తొట్టెల్లో ప్రభువును చూచిన కాపర్లు, వారు దేవుని మహిమపరిచేవారు. రెండవది సముద్రం మీద నడుస్తూ వస్తున్న యేసును చూచిన శిష్యులు, వారికి ధైర్యం వచ్చింది, సముద్ర ప్రయాణం కొనసాగించిన. మూడవది కొండ మీద యేసును చూచిన శిష్యులు, వారు మహిమ కొరకై జీవించడానికి తమ ప్రాణాలు బలిగా అర్పించినారు. నాలుగవది సిలువలో వేలాడుచున్న యేసును చూచిన దొంగ, జవాబిచ్చే ప్రార్థన వచ్చింది. మన సంగతి ఏంటి? ఇదే మన ఇండెక్స్, ఇదే మన ఎక్స్రే. ఇలాగ మనం ఉన్నామా? ఎన్ని కొరతలు, ఎన్ని కొదవలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఓటములు. ఆ యేసును తప్ప అన్నీ చూస్తాం, చివరికి ఓడిపోయిన తర్వాత ఆయన చూడలేకపోయామని వస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం. గుర్తుపట్టారంటే చూసిరు ఆయన యేసు అని. అంతటా ఆయన వారికి ఎప్పటిదాకా చూసినారు? వెరీ గుడ్. ఎప్పటిదాకా చూశారు? రొట్టె విరవబడేదాకా చూసినారు. ఎప్పుడైతే రొట్టె విరిచినాడో వారు ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు ఆయన అదృశ్యుడు. ఆయన గుర్తుపట్టాలని ఆయన అదృశ్యుడు అయ్యాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు?
ఆయన మరలా రానయ్యున్నాడు. అప్పటిదాకా ఈ కార్యక్రమంలో మనం కొనసాగుతూనే ఉండాలి. అందుకనే 24:15 మనం చూస్తాం కదా, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. ఈ వాక్డ్ విత్ దెమ్. పునరుత్థానుడైన యేసు వారితో నడిచినాడు, వారితో మాట్లాడినాడు, వారితో కూర్చున్నాడు, వారితో భోజన సహవాసాన్ని కొరకు వచ్చినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని వాళ్ళు ఎంత దగ్గరలో చూశారు చూడండి. వారి గురించి వృత్తాంతం ఎంత చక్కగా రాయబడుతూ వచ్చింది. చూసిన తర్వాత ఏం జరుగుతుందంటే, వారు తిరిగి ఆ రాత్రే యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము నుండి బయలుదేరి వాళ్ళ ఊరు వస్తున్నారు ఎమ్మాయికి. మార్గ మధ్యంలో ఇదంతా జరిగింది. తిరిగి ఆ రాత్రే వారు యెరూషలేములోనికి వెళ్ళి అపోస్తులకు కలిసి ఈ విషయం చెప్పాలనుకున్నారు. మామూలు మీరు ఊహించండి, భార్యాభర్తలు వీళ్ళు. మీరు ఊహించండి, ఎమ్మై గ్రామం నుండి వెళుతున్న ఈ క్లైపా ఆయన భార్య వాళ్ళ ఇంటికి ఊరు చేరారు. ఎమ్మై గ్రామానికి యేసుప్రభు వారు వారితో పాటు ఉన్నాడు. వారికి రొట్టె విరిచి ఇస్తే వారు ఆయన గుర్తుపట్టినారు, ఈయన ప్రభు అని. ఆయన అదృశ్యుడయ్యాడు. ఇప్పుడు సాధారణంగా భార్య భర్త అయితే ఏం చేస్తారు? ప్రభువుని చూసినాడని చాలా సంతోషంతో మాట్లాడుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రపోజ్ చేయమని మనం ఈ సంగతి వెళ్ళి యెరూషలేములో పేతురు అన్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి చెప్పేస్తామని అంటే, వెళదాంలేండి రేపు, లేకపోతే వచ్చే ఆదివారం ఎట్లా వెళ్తాం కదా, అది ఆదివారం, ఇంకొక ఆదివారం ఎలాగ వెళ్తాం కదా చెప్పదాంలే అని అనవచ్చు. కానీ ఒకవేళ భార్య ప్రపోజ్ చేసింది అనుకోండి, ఇప్పుడే వెళదామండి, ఈ రాత్రి వెళ్ళి చెప్దామని. భర్త ఏమంటాడు? ఇప్పుడే వచ్చినాం కదా, 7 మైళ్ళు నడిచి వచ్చినాం. ఈ దినాల్లో మాదిరి మనకేం ప్రయాణ సాధనాలు లేవు, నడిచి వచ్చాం కదా, అలసిపోయినాం. ఇప్పటిదాకా పండగ కొరకు పసకాకి వెళ్ళామో, రకరకాల పరిస్థితులన్నీ తికమక అయిపోయి మనమే తలకిందులు అయిపోయినాము, యేసుని చంపేసినారు అనుకొని. కానీ ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈ సంతోషం మనం భరించలేము, అయినా ఇప్పుడు అలసిపోయాము, ఇంకేం వెళ్తాంలే, రేపు కావాలంటే వెళదాం, లేకపోతే వచ్చే ఆదివారం వెళదామని. అది భార్య ప్రపోజ్ చేసినా భర్త అలాగే అనొచ్చు, భర్త ప్రపోజ్ చేసినా భార్య కూడా అలాగే అనొచ్చు. నేను అడవలేక నడిచి వచ్చి ఇక్కడ పడిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు పోదామంటే ఇది శాడిజం కాదండి? మళ్ళా నడవమంటావేంటి? కావాలంటే నువ్వు ఒక్కడే పోయి చెప్పిరా పో అని అనొచ్చు. కానీ వారిద్దరికి పునరుత్థాన శక్తి అంటే ఇది. దిస్ ఈజ్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. Where our physical strength is failed to operate upon, the strength of the resurrection initiates to operate in our life. రాత్రి ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఎవరికైనా మానవ శక్తి ఏమవుతుందంటే ఉడికిపోతుంది, చేత కాకుండా అయిపోతుంది. అలసిపోయినాము, పడుకుందాము, రేపు కావాలంటే ఉదయం వెళదామా వద్దా ఆలోచన చేస్తామని అనుకుంటాం. కానీ పునరుత్థాన శక్తి ఏం చేస్తుందంటే ఇట్ స్టెట్స్ అప్. అది మనల్ని ప్రోత్సహిస్తుంది, పురుకొల్పుతుంది. వారు ఆ రాత్రే లేచి బయలుదేరి పేతురు వాళ్ళ దగ్గరికి వస్తే, పేతురు వాళ్ళు ఎంత పేరు మోసిన అపోస్తులు, వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వినాలంటే వాళ్ళకి వీళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉండాలా? మనం ఎవరైనా సేవకులు పోయి అర్ధరాత్రి కలుస్తామా? ఒకవేళ కలుస్తామని అనుకుంటే అర్జెంట్ అయిండాలా, అంటే ఏదో సావైంటేనే, అది కూడా ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కనుక ఫోన్లోనో టెక్స్ట్లోనే చెప్తాం, లేకపోతే ఉదయం వెళ్ళి చెప్తాంలే అని అనుకుంటాం. అంత ధైర్యం చేయము, ఎందుకంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలసిపోయింటే వాళ్ళకు కూడా ఇదే సేమ్ స్టోరీ కదా. యేసుప్రభుని సిలువ వేసింది వాళ్ళు చూసినారు, ఆ బాధలు వాళ్ళు చూసినారు, యేసుప్రభు తిరిగి లేస్తాడు అనేది సేమ్ సీన్ ఫర్ ఆల్ ద పీపుల్. కనుక వాళ్ళు ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు మనము పోయి ఈ రాత్రి వాళ్ళకి ఇదంతా చెప్పడం ఎందుకు అవసరమా అని అనుకుంటాం. కానీ యేసును చూస్తే మన మనస్సు హృదయం పంచుకోకుండా సాక్షులుగా ఉండకుండా ఉండలేరు. అందుకనే అపోస్తుల కార్యాలు 1:8 ప్రభు అన్నాడు, "యు ఆర్ మై విట్నెసెస్", మీరు నాకు సాక్షి. చాలమ్మా, టైం అయిపోయింది. ప్రభువు మనల్ని సాక్షులుగా చేయడానికి సంకల్పించారు. కనుక ఆయన్ని చూసిన వారు, మేము ప్రభువును చూచితిమి. మగ్దలేని మరి యేసు ప్రభు తిరిగి లేచి చూసిన తర్వాత నేను చూసి వచ్చినట్లే ఇంకా చాలా అని అనుకునిందే. బైబిల్లో రాయబడింది, పరిగెత్తి శిష్యులకు చెప్పింది, నేను ప్రభువుని చేసిన. చెప్పి చిన్నోళ్ళకి చెప్తే పర్లేదు. ఇదే కాంట్రాస్టింగ్ ఉంటుంది కదా బైబిల్. ఇందాక ఒక పాట కూడా పాడారు,
పారాడాక్సికల్గా కనిపిస్తుంది. దావీదు కుమారుడు అని ఒక దగ్గర రాయబడింది, దావీదు దేవుడు అని ఒక దగ్గర రాయబడింది. పారాడాక్సికల్గా కనిపిస్తుంది. స్త్రీకి జన్మించినాడని ఒక దగ్గర కన్య జన్మించినాడని రాయబడింది. అలాగే కన్యసుతుడిగా లోక కళ్యాణం కొరకు ప్రాణం పెడుతున్నాడు అని రాయబడింది. సో బైబిల్ పారాడాక్సికల్గా కనిపిస్తుంది. ఒకే దృష్టితో చూసే వాళ్ళకి మాత్రం ఒకటే కనిపిస్తుంది. దైవికమైన విధానంలో అపోస్తులైన వారికి కూడా ఏ సామాన్యులు మగ్దలేను మరి లాంటి సామాన్యమైనది, క్లైప భార్య లాంటి సామాన్యమైన వాళ్ళు వెళ్ళి మేము యేసును చూచింది. యేసు వైపు చూచే మనము నిజంగా ఆయన యొక్క లక్షణము మనలో ప్రతిబింబిస్తే మనము ఆయనకు సాక్షులై ఉంటాం. ఆయనను గురించి ప్రతి చోట సాక్ష్యం, పోరాటాలు, ఇబ్బందులు, కృంగుదల, అవమానాలు అన్నీ ఉన్నాయి. మామూలుగా మనమేమనుకుంటామంటే మా ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగుంటే బ్రదర్, నేను కూడా సంచి తగిలేసుకొని జీసస్ లవ్స్ యూ పుస్తకాలు పెట్టుకొని కరపత్రికలు పెట్టుకొని ఇంకంతా ఊరంతా అప్పుడు భక్సింగాలు చేసినాడంట కదా, అట్లా చేసేస్తాను అంట. అట్లా చాలామంది చెప్తుంటారు. ఇల్లు కూడా బయట వదిలేసి రారు. ఏమంటే చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళంతా మాటలతో చెప్పాడు, పెదవులతో. ఉదయం అలాగుండదు. యేసు ప్రభుని వాళ్ళు చూసినారు కనుక 24వ అధ్యాయంలో వాళ్ళు అన్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? మనమేమైనా మరి చెప్పండి, హృదయం ఉన్న వాళ్ళు చెప్పండి. మీరేం చెప్పకుండా సైలెంట్గా ఉండొద్దండి. అట్లా అలవాటు అయిపోయినారు కదా, మౌనంగా పోవడం, జీవితం అంతా మౌనంగా. యేసు ప్రభు వారి సింహాసనం మీద నిలబడినప్పుడు కూడా ఏమ్మా అంటే అంతలా మాలాంటి వాళ్ళు అనిపిస్తారు, అక్కడికే పంపించేసేయండి ప్రభు అని. మాట్లాడండి, చెప్పండి. ఎంత ఓడిపోయాము, ఎంత పడిపోయాము. ఆయన చూసినామని అనుకుంటూనే ఉన్నాము, కానీ ఆయనను చూస్తే ఉండలేం కదా. యోహాను అన్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎత్తపడితే. వచ్చి బైబిల్లో చూసిన వాళ్ళు ఆయన్ని ఎవరు మన మాదిరి లేరు, మనం తప్ప. ఇంకోసారి చెప్పమంటారా వద్దా? ఆయనను చూసిన వారు బైబిల్లో ఎవ్వరు మన మాదిరి లేరు, మనం తప్ప. మనం చూసినామని అనుకుంటూనే ఉంటాం. మీటింగ్లు వచ్చినాయి, అయిపోయినాయి. ఇంతకుముందు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉంటాయి. మరి చూసినట్లు ఎట్లా గుర్తు? విన్నాములే బ్రదర్, రాసుకున్నాములే, యూట్యూబ్లో కూడా ఉన్నాయి బ్రదర్. అది కాదు కదా. మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరి విశేషమైన జాగ్రత్త. మన పతనాల్లో అవిధేయత అంత ఒప్పుకొని, ప్రభువా అనేక సార్లు నిన్ను చూసినా నేను అనుకుంటున్నాను, అయితే నా కాళ్ళు నీ మీద నుండి లోకం మీదకి తిప్పేసుకుని ఉన్నాను, నన్ను క్షమించు. నిన్ను పశువుల తొట్టులో చూచానా, సముద్రం మీద చూచానా, రూపాంతర కొండ మీద చూచినానా, శిలువ మీద చూచినానా, పునరుత్థానుడైన యేసు నడిచి వచ్చిన వాడిని, ఇంట్లో ఉన్నవాడినిగా క్లైప భార్య చూసినారు. మనం యేసును చూసినాం. మా యేసుకు మనల్ని మనం అప్పగించుకొని పరీక్షించుకొని ఆయనను దినాన మహిమా దాడుగా చూడనై మేఘారూరుడుగా ఆయన రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచునని బైబిల్లో రాయబడింది. చూసిన తర్వాత మనం ఆయన వల్ల ఉండటానికి మార్చబడతాం. ఆయన రాజ్యంలో సదాకాలం. ఇదే మన నిరీక్షణ. దీని కొరకే మనం కనిపెట్టుకునేది. ప్రభు మన జీవితాలను అలాగ సిద్ధం చేసి రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా చేయునుగాక.